హాయ్ ఫ్రెండ్స్, లర్న్ డిజిటల్ స్కిల్స్ అనే తెలుగు అనేటువంటి ఈ తెలుగు ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్డ్ప్రెస్ సంబంధించి, వెబ్సైట్ సంబంధించి, అదేవిధంగా యూట్యూబ్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి మంచి వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి. మీరు ఎవరికైనా కానీ మీకు వెబ్సైట్ అనేది ఉంటే, మీ వెబ్సైట్కి గూగుల్ అడ్సెన్స్ అప్రూవల్ ఉంటే చాలా వరకు మీకు ఇలాంటి ఒక మెసేజ్ అనేది మీకు గూగుల్ అడ్సెన్స్ పేజీలో కనపడితే మీరు దానికి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏమంటే యూ హ్యావ్ యాడ్ క్రాల్ ఎర్రర్ విచ్ కెన్ రిజల్ట్స్ ఇన్ లాస్ట్ రెవెన్యూ. సో ఈ విధంగా కానీ మీకు ఎర్రర్ వస్తే మీ రెవెన్యూలో అయితే మాత్రం తీవ్రమైనటువంటి రెవెన్యూలో ఎఫెక్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ ఎర్రర్ వస్తే మీకు గూగుల్ అడ్సెన్స్ అప్రూవల్ ఉన్న వారికి మాత్రమే చెప్తున్నాను. వెబ్సైట్స్కి అడ్సెన్స్ అప్రూవల్ ఉన్న వారికి ఈ యొక్క ఎర్రర్ వస్తే దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, జస్ట్ ఇక్కడ మీరు యాక్షన్ అనేటువంటి బటన్ క్లిక్ చేయండి. సో యాక్షన్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకు ఎక్కడ ఎర్రర్ వచ్చింది అనే విషయం తెలుస్తుంది. మీరు అప్పుడప్పుడు మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పాలసీ సెంటర్లోకి వెళ్తే మనకి వెబ్సైట్కి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, మీ వెబ్సైట్కు అనే విషయాలు ఇక్కడ మనకు తెలుస్తాయి. చూడండి, ఒక వెబ్సైట్కి ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది, మస్ట్ ఫిక్స్ ఏం లేదు, కానీ ఇక్కడ టోటల్ ఐటమ్ ఎఫెక్టెడ్ అవుట్ అని చెప్తున్నారు. సో ఈ క్రాల్ రిక్వెస్ట్ వచ్చినప్పటికీ కూడా యాడ్స్ అనేది రన్ కావటం లేదంట. సో మనకు అది ఈ పేజ్ ఏది అనేది తెలియాలంటే ఇక్కడ జస్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నాకు ఈ ఎర్రర్ అనేది జస్ట్ జూలై 26, 2022 వచ్చింది. నేను ఈరోజు చూసుకుంటున్నాను, దాదాపు 2 రోజులు ఆలస్యమైంది. సో ఏమంటే పేజ్ నాట్ ఫౌండ్, ఈ పేజ్ లేనప్పటికీ కూడా గూగుల్ యొక్క క్రాల్ చేస్తుంది ఈ పేజీని. సో ఈ యొక్క ఎర్రర్ని మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా చెప్తాను. అంతకన్నా ముందుగా మీకు ఒక విషయం చెప్తున్నాను. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్నట్టు బ్లూ హోస్ట్ అండి. ఎవరన్నా బ్లూ హోస్ట్లో తీసుకోవాలనుకుంటే వెబ్సైట్ హోస్టింగ్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్ క్లిక్ చేసి తీసుకోండి. సో ఈ ఎర్రర్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు లాగౌట్ అయిపోండి, మీ యొక్క గూగుల్ సెర్చ్ కన్సోల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఉన్నామండి. ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్లోకి వచ్చినాక లెఫ్ట్ సైడ్గా మీకు రిమూవల్స్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ రిమూవల్స్ అనే ఆప్షన్లో మనం ఇక్కడ జస్ట్ న్యూ రిక్వెస్ట్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెంపరీ రిమూవ్ యూఆర్ఎల్, క్లియర్ క్యాష్డ్ యూఆర్ఎల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు ఏదైతే ఎర్రర్ వస్తుందో ఇది మొత్తం ఇక్కడ మీరు కాపీ చేసుకొని ఈ ఎర్రర్ ఉన్నటువంటి యూఆర్ఎల్ని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చక్కగా చూసుకోండి, రిమూవ్ దిస్ యూఆర్ఎల్ ఓన్లీ అని మాత్రం ఆప్షన్ని క్లిక్ చేయండి. కానీ రిమూవ్ ఆల్ యూఆర్ఎల్స్ విత్ దిస్ ప్రిఫిక్స్ అనే పదాన్ని మాత్రం సెలెక్ట్ చేయొద్దండి. జస్ట్ ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అడుగుతుంది క్లియర్ క్యాష్ యూఆర్ఎల్, దిస్ కరెంట్ స్ట్రిప్నెట్ క్యాష్ వర్షన్ విల్ బి క్రాల్డ్ ద యూఆర్ఎల్ ఇట్స్ వ్యాలిడేషన్. సో జస్ట్ ఇక్కడ మీరు సబ్మిట్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ఒక యూఆర్ఎల్ని మనము ఇచ్చేసాము. ఇక్కడ చూసారా, ప్రాసెసింగ్ రిక్వెస్ట్ అని వస్తుంది. ఈ విధంగా మీరు ఒక యూఆర్ఎల్ని రిమూవ్ చేయడం ద్వారా మనకు ఈ ఎర్రర్ అనేది కొద్ది రోజుల తర్వాత మీకు గూగుల్లో నుంచి వెళ్ళిపోతుంది. సో మీ యొక్క రెవెన్యూలో ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఒకవేళ మీరు ఈ పేజీని మీరు రీడైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. వర్డ్ప్రెస్లో రీడైరెక్ట్ అనేటువంటి ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. ఆ ప్లగ్ఇన్ ద్వారా మీరు రీడైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. లేకపోతే మీకు రీడైరెక్ట్ ఆప్షన్ అనేది ర్యాంక్ మాత్ ఎస్ఈఓ వాడే వాళ్లకు అందులో కూడా ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ ద్వారా మీరు ఈ పేజీని స్పెసిఫిక్గా రీడైరెక్ట్ చేయొచ్చు కొద్ది రోజుల పాటు మీ హోమ్ పేజీకి. అప్పుడు మీకున్నటువంటి సమస్య అనేది సాల్వ్ అవుతుంది. మీకు ఇంకా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీని ఫర్దర్ మీకు అర్థం కాకపోతే కింద కామెంట్లో రాస్తే నేను తిరిగి మరొక వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగులో అద్భుతమైనటువంటి లర్న్ డిజిటల్ స్కిల్స్ తెలుగు అనేటువంటి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా హోస్టింగ్ తీసుకోవాలనుకుంటే కింద ఆఫర్ లింక్ ఉందండి, బ్లూ హోస్ట్ వాళ్ళది. ఆ ఆఫర్ లింక్ క్లిక్ చేసి హోస్టింగ్ తీసుకోండి. అలా చేయడం ద్వారా మన ఛానల్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.